జెట్లీ ఇప్పుడు సత్యాన్ని మీరు మెయిన్ లీడ్‌గా తీసుకోవటానికి సత్యాన్ని బేస్ చేసుకొని కథ డ్రైవ్ చేశారా? లేదంటే డ్రైవ్‌లో సత్యాన్ని ఇన్సర్ట్ చేశారా? లేదండి. సత్యాన్ని బేస్ చేసుకొని కథని ట్వీక్ చేశాడండి. ఓకే. అది కథ సేమ్ అంటే పెద్ద హీరో చేసినా, ఈ సత్య చేసినా కథ వరకు అంతే ఉన్నదండి. కానీ సత్య క్యారెక్టరైజేషన్ సూటబుల్‌గా ఆ కథని ట్వీక్ చేసి వేరియస్ నెంబర్ ఆఫ్ కామెడీ ఎలిమెంట్స్ పెట్టి కామెడీ టైమింగ్ ఉండేలాగా దాన్ని ప్లాన్ చేశాడండి. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ ద సేమ్ ఓన్లీ అండి. అంటే హీరో బాత్రూంలో లెగడం, తను ఎవడో తను మర్చిపోవడం అనేది అది పెద్ద హీరోతో చేసిన అలానే ఉండేది, దీంతో చేసిన అలానే ఉండేది. దాని తర్వాత దాన్ని ఎలా ట్రీట్మెంట్ వేరియేషన్ అండి బేసిక్‌గా. ఏంటి సార్ మీరు రితీష్ తోటి ట్రావెల్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? అంటే ఎక్కడ మీ ఇద్దరికి సింక్ అయింది? అంటే స్టార్టింగ్ మత్తు వదలరాతోనే సింక్ అయిపోయిందండి. దాని తర్వాత ఆయన నాతో కంఫర్టబుల్గా ఉన్నాడు, నేను ఆయనతో కంఫర్టబుల్గా ఉన్నాను. ఆయనకి చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలామంది అడిగారు. ఆబ్వియస్లీ అడుగుతారు, మంచి డైరెక్టర్ కాబట్టి అడుగుతారు. కానీ ఎప్పుడు నాకు ఆపర్చునిటీ ఫస్ట్ ఆప్షన్ నాకే ఇచ్చాడు. ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ లాగా నా దగ్గరికి ఆయన ఈ కథ ఉందండి అనడం, నేను చేయను అని అంటే అప్పుడు ఏమైనా ఆలోచించేవాడేమో. బట్ నేను ఎప్పుడు దాన్ని రిజెక్ట్ చేయలేదు. హ్యాపీ బర్త్డే మూవీ అవనండి, మతోదర 2 అవనండి, జైట్లీ అవనండి, ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే 2 మూవీస్ కూడా ఐ సెడ్ ఐఎమ్ రెడీ టు డూ. సో యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ఫ్రీ, కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హిమ్, దెన్ ద జర్నీ కంటిన్యూస్ కదండి. సో అలా కంటిన్యూ అవుతుంది జర్నీ. ఏంటి సార్ ఇది ఫ్లాప్ ఒకవైపు, మైత్రి ఒకవైపు, అటేమో బిగ్గు, ఇటేమో మీడియం రేంజ్. ఈ ట్రావెల్ ఏంటి ఈ సీక్వెన్స్ ఏంటి? అంటే ఏం లేదండి. నేను ఇంతకుముందు నా సొంతంగా సినిమాలు కూడా చేసుకున్న కాబట్టి ఎప్పుడు ఒక గొల చేయాలి సినిమాలో మనం కూడా చేయాలి అని నా ఎప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం కంటెంట్ డ్రివెన్ మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అంతకుముందు చేసిన సినిమాలు కూడా అట్లాంటివే నేను. సో మైత్రిలో ఎట్లన్నా అది పెద్ద బ్యానరు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లతో అందరూ మొత్తం టైఅప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి స్మాల్ మూవీస్ అక్కడెక్కడ ఫిట్ అవ్వదు కాబట్టి అప్పుడు ఒక డిస్కషన్లో ఇవి కూడా చేస్తే బాగుంటుంది కదా, నేను చేసుకుంటాను అని అనడం జరిగింది. దానికి నవీన్ గారు, రవి గారు నో ప్రాబ్లం చేసుకో, మేము సపోర్ట్ యూ అని చెప్పడం జరిగింది. సో అలాగా మత్తు వదలరా స్టార్ట్ అయింది. కంఫర్టబుల్ జర్నీ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో సెలెక్టివ్గా నేను వాళ్ళకి తెలుసు నేను అది తీసుకొని వస్తే మంచి సబ్జెక్టే తెస్తున్నాను అని చెప్పి ఒక ఐడియా ఉంది కాబట్టి కమర్షియల్గా వాళ్ళకు కూడా వైబుల్ ప్రాఫిటబిలిటీ ఉంది కాబట్టి వీఆర్ ట్రావెలింగ్ నైస్లీ టుగెదర్. ఓకే 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 అండి. ఇప్పుడు 5 months లోపు చేశారా? ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఇది ఎగ్జాక్ట్గా 5 months 17 days అయిందండి. November 17 స్టార్ట్ చేసాం షూటింగ్. May 1 రిలీజ్ అవుతుంది. సో షూటింగ్ పార్ట్ అంతా మేము అంటే ఇందులో చాలా విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ షార్ట్స్ చాలా ఉన్నాయండి. అదంతా పర్ఫెక్ట్ ప్లానింగ్తో స్టార్టింగ్లోనే చేసేసాం. అది ఓపెనింగ్ సీక్వెన్సెస్ విఎఫ్ఎక్స్ సంబంధించి అన్నీ చేసేసి విఎఫ్ఎక్స్ వాళ్ళకి ఇచ్చేసాము. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట డేట్స్ని బట్టి. బై జనవరి ఆర్ ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్కి ఫిబ్రవరికి అయిపోయిందండి షూట్ మొత్తం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చేసుకున్నాము. మాకు కావాల్సిన విఎఫ్ఎక్స్ అన్నీ కూడా టైంకి వచ్చేసాయి. సో ఒరిజినల్ ముందు నుంచే May 1 అనేది మైండ్లో పెట్టుకున్నామండి. కాకపోతే పెద్ద సినిమా ఉంది కాబట్టి అది మేము అది చూద్దాం, అది ఏమన్నా తేడా ఉంటే దాన్ని బట్టి మనం తర్వాత వెళ్దాము, లేదంటే May 1 రెడీగా ఉందాం, కాపీ రెడీగా పెట్టుకుందాం అనుకున్నాం. ఎప్పుడైతే పెద్ద అనౌన్స్ చేశారో పోస్ట్ పోన్ June 25th దెన్ మా దగ్గర ఎట్లా అన్నీ రెడీగా మేము ప్రొసీడ్ అయిపోవాలి. బడ్జెట్ అంతా కంట్రోల్లో ఉందంటారా? అనుకున్న బడ్జెట్ మీద స్మాల్ వేరియేషన్స్ అది ఎట్లా ఉంటుంది కదండి. 5 to 10% అనేది కామన్ ఏ సినిమాకైనా. కాకపోతే ఇలాంటి సినిమాలకి మనం అనుకున్న బడ్జెట్, మనం అనుకున్న బిజినెస్ టార్గెట్స్ అవన్నీ మీకు వైబుల్గా అంతా మొత్తం బడ్జెటింగ్ చాలా డీటెయిల్డ్గా వేసామండి. మొత్తం బడ్జెట్ సెట్స్కి ఎంత అవుతుంది, విఎఫ్ఎక్స్కి ఎంత అవుతుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాము. అన్నీ దాని ప్రకారంగానే జరిగాయి కాబట్టి అంత డీవియేషన్స్ ఎక్కువ ఏం లేవండి. సో విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా విఎఫ్ఎక్స్ వాడుతున్నారు, వాడకూడదని ఎక్కడ రూల్ లేదు. అది క్వాలిటేట్గా ప్లస్ ఇంకొకటి దానివల్ల విఎఫ్ఎక్స్ వల్ల సినిమా లేట్ అవుతుంది అని చెప్పటము అది పర్ఫెక్ట్ ప్లానింగ్ లోపమేనా? డెఫినెట్గా ప్లానింగ్ లోపమే అండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది ఇట్స్ వెరీ లెబోరియస్ అండ్ కంబర్సమ్ ప్రాసెస్ అండి. జస్ట్ లైక్ దట్ ఏదో ఇట్లా మనం ఫీడ్ చేస్తే కంప్యూటర్ అనేది అవుట్పుట్ వచ్చేది కాదండి. ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అండి. సో ఆ క్రియేషన్ అనేది లాస్ట్ మినిట్ దాకా అది ఎలా వస్తుంది అనేది తెలియదండి. బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఐడియా. మనం ప్రివ్యూస్ చేసుకొని ఇలా ఉంటే బాగుంటుంది, బ్లాస్ట్ ఇలా వస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం. అది ఆ కాంపోనెంట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చి ఆ బ్లాస్ట్ అలా వచ్చిందా లేదనేది అది కంప్లీట్ అయ్యేదాకా కూడా రాదండి. అండ్ అది టైం దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ టైం. అంటే అసెట్ క్రియేషన్స్ అవనివ్వండి, రోటో అవనివ్వండి, లేదంటే
దేర్ ఆర్ సమ్ కాంప్లికేటెడ్ అంటే సమ్ ఆఫ్ ది విఎఫ్ఎక్స్ వర్క్స్ విచ్ ఇన్వాల్వ్స్ యానిమల్స్, వాటరు, ఫైర్, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ వర్క్స్, చాలా టైం పడుతుంది. లాస్ట్ మినిట్ దాకా కూడా అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాకా కూడా మనకు ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు. సో ఒకసారి మనం అనుకున్నట్టు రాలేదనుకోండి, ఒకసారి కరెక్షన్స్ పాసిబిలిటీ కొంచెం వరకు ఉంటుందండి. లేదంటే ఒకసారి మళ్ళీ ముందు నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. ఇప్పుడు స్టూడియో పెద్దది ఉండొచ్చు, బట్ పని చేస్తున్న వాళ్ళు అంత పర్ఫెక్ట్గా లేకపోతే కూడా కొద్దిగా డ్యామేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇట్స్ రిస్కీ థింగ్ అండి. దానికి టైం ఇస్తే అన్నీ ప్రాపర్గా ఇస్తే సరిపోతుంది. మీరు లాస్ట్ మినిట్లో షూటింగ్ చేసి నాకు ఈరోజు ఇచ్చేసాను, నా పని అయిపోయింది, నువ్వు నాకు నెక్స్ట్ మంత్ ఇచ్చేసే అంటే అది వర్కౌట్ కాకపోవచ్చు.